ఏంటి ఉన్మాదం, ఏంటి అరాచకం అంటే మనల్ని బలవంతంగా ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు చూస్తున్నారు. నేను గౌరవించేవాడిని. ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏది లేకపోయినా పర్లే, కనీసం జీతం వస్తే కడుపు నింపుకుంటామనే పరిస్థితికి వచ్చి హక్కులు పోయినాయి, అధికారాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి జరిగినప్పుడు నేను అడుగుతున్నా, ఇది రాష్ట్రానికి మంచి నియోజకవర్గం, ఒక దొస్సైన నియోజకవర్గం, నీతి నిజాయితీ ఉన్న నియోజకవర్గం, ఒక రెండవది మీరు చూస్తే భగవంతుడు క్లైమేట్ మనకు అడ్వాంటేజ్ గా ఇచ్చారు. బెంగళూరు క్లైమేట్ ఇది. ఇక్కడే మనం చూస్తే కోటప్పకొండ, మన మల్లప్ప కొండలో చూస్తే సమ్మర్ లో ఊటీలో ఎట్లుంటుందో ఆ విధంగా బ్రహ్మాండమైన ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రదేశం. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏ పని చేయాలన్నా, ఏదైతే ఈ యొక్క వ్యవసాయాన్ని పరిస్థితుంది, ఏదైతే మనకు ఉండే సెరికల్చర్ కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ, ఇవన్నీ బ్రహ్మాండంగా వస్తాయి. ఇవి కాకుండా పాడి పరిశ్రమకు అనుకూలమైన ప్రదేశం ఇది, పౌల్ట్రీకి అనుకూలమైన ప్రదేశం ఇది. అదే మరి వ్యాపారాలు కూడా చేసుకోవాలంటే మంచి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉండే ప్రదేశం ఇది. అందుకే కుప్పోలోని ఎయిర్పోర్ట్ పెట్టారు. ఆ ఎయిర్పోర్ట్ పోయింది, అందరినేవో పోయింది. కుప్పంలో మీరు చూస్తే అవుటర్ రింగ్ రోడ్ వేశాను, అది పోయింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇక్కడే మీరు చూస్తే ఏదైతే గోల్డ్ మైన్స్ కూడా ఆ రోజు నేను ఉండుంటే అవి కూడా గోల్డ్ మైన్స్ మళ్ళీ మనం ఆపరేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి, అది కూడా పోయింది. సిగురుగుంట గోల్డ్ మైన్స్ అన్ని పోయినాయి. ఇలాంటివన్నీ మనం చూస్తా ఉంటే చాలా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. మన దగ్గరనే ఎవరే అయ్యప్ప స్వామి, అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే మన యూనివర్సిటీ, నేనే అది ప్రారంభించాను. దాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా కష్టపడి తీసుకొచ్చాం. ఇప్పుడు వచ్చారు వీళ్ళు, దాన్ని ఒక సుందరమైన ప్రదేశంగా, ఒక ఎన్విరాన్మెంట్ కి మారుపేరుగా తయారు చేయాలని బ్రహ్మాండంగా తయారు చేసి